ఇక్కడ మీ అందరికీ నేను ఒక విషయం తెలియజేసుకుంటా ఉన్నా. మీరు స్లోగనీరింగ్ కానీ నా స్లోగనీరింగ్ కానీ ఇవన్నీ ఏమి చేసినా మీ స్లోగనీరింగ్ ఓటు కింద మారకపోతే నిష్ప్రయోజనం అయిపోతుంది. మీరు ఊహించుకోండి, పార్టీని నడపడం, ముఖ్యంగా మండపేట ఇది మన జనసేన పోటీ చేయాల్సిన నియోజకవర్గం. మీ అందరికీ బాధ ఉంది. అది నేను గుర్తించలేదని కాదు, చాలా గుర్తించాను. కానీ ప్రత్యేక పరిస్థితుల్లో అంటే కనీసం మనం ఇంకా రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ ఇంకా అవ్వలేదు. మన గ్లాస్ సింబల్ కూడా ఎన్ని గొడవలు పడుతున్నామో చూస్తున్నాం. అందుకని నాకు ఎన్నికల తాలూకు ముఖ్య లక్ష్యం జనసేన పార్టీ కంటే కూడా మీ భవిష్యత్తు నాకు చాలా చాలా ముఖ్యం. నేను 2014లో తెలుగుదేశంకి భారతీయ జనతా పార్టీకి నేను మద్దతు తెలిపితేనే మన గోదావరి జిల్లాల్లో కానీ మిగతా అన్ని చోట్ల మన బలంతో దాదాపు ప్రభుత్వాన్ని అది బలం అంతా ఇంత అని పక్కన పెడితే మన బలం ఖచ్చితంగా పనిచేసి ప్రభుత్వాన్ని స్థాపించాం. ఆ రోజున 2024కి నేను మీ ముందుకు వచ్చా. పిఠాపురం నుంచి, మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తున్నా. నాకు మీ మద్దతు ఇవ్వకపోతే నేను దశాబ్దం నుంచి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నా. రైతాంగం కోసం నిలబడి ఉన్నా, కౌలు రైతుల కోసం నిలబడి ఉన్నా. నాలాంటి వాడు ఉంటే ఏం జరుగుద్ది అంటే, జోగేశ్వరరావు గారు లాంటి వాళ్ళతోటి, హరీష్ గారితోటి, వేదిక మీద ఉన్న రామకృష్ణారెడ్డి గారు లాంటి నాయకులతోటి, ప్రతి ఒక్కరితోటి, మన బండారు శ్రీనివాస్ గారితో, బండారు సత్యానందం గారితో, ఎవరితోనైనా సరే మీ గొంతు నేను వినిపిస్తాను. నాకు డబ్బులు అవసరం లేదు, నాకు పేరు అవసరం లేదు, నాకు ఉన్నదల్లా లక్షణం ఒకటే, మీ భవిష్యత్తు కోసం పనిచేసే శక్తి నాకు కావాలి. అంటే నేను ఎన్నిసార్లు రోడ్డు మీదకి వచ్చినా మీరు ఇదే ఊహించుకోండి, ఇదే సమస్య మీ ఉపాధి అవకాశాల కోసం నేను రోడ్డు మీదకి రాగలను. అధికారం లేకపోతే ఏమవుద్దంటే మీ గొంతు శాసనం అవ్వదు. ఈరోజు మీరు ఇంత ఎండలో 47 డిగ్రీల ఎండల్లో మీరందరూ మలమల్లాడిపోతున్నారు, మనందరం మలమల్లాడిపోతున్నాం. మన జన సైనికులు ఎక్కడ అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ప్రాణాలు కోల్పోతున్నారు. దేనికోసం?